హలో హాయ్ అండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తామంటే ఖైరతాబాద్కి వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ వినాయకుడు తెలుసు కదా మీకు, చాలా పెద్ద వినాయకుడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాం చూడడానికి. ఎట్లా వెళ్తున్నామంటే మేము మెట్రోకి వెళ్తున్నాము. మాది రెహమత్ నగర్ అనమాట. రెహమత్ నగర్ నుంచి ఆటోకి వచ్చి, అదిగో మాకు ఆటోకు డబ్బులు వస్తుంది, ఆటోకి వచ్చి ఆటో నుంచి మేము మెట్రోకి వెళ్తున్నాం. అదిగో చీకట్లో పక్క సైడ్ నుంచి ఉంటుంది అనమాట. మేము అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మెట్రోకి వెళ్తున్నాము. మెట్రో నుంచి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఖైరతాబాదు. ఎప్పుడో 4 years బ్యాక్ వెళ్ళాము మేము. అంటే కరోనా ముందు వెళ్ళాము, తర్వాత ఆపేసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే ఓన్లీ సిస్టర్స్ వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు మేము ఏం చేస్తున్నాం అంటుంది మా అక్క. నేనేమంటే వీడియో తీస్తున్నా అంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూట్యూబ్ పెట్టాను. ప్లీజ్ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి హైదరాబాద్లో మంచి మంచి వీడియోస్ నేను మీకోసం పెడతాను. ఇంకా అట్లాగే చూడండి, మెట్రో స్టేషన్ ఎంత పెద్దగా ఉందంటే, నేను ఫస్ట్ టైం కాదు చాలాసార్లు వచ్చాను కానీ ఇంత అలా చూడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో తీయలేదు కదా. పిల్లల్ని ఎత్తుకుని ఫాస్ట్గా వెళ్ళడం, ఫాస్ట్గా రావడం అనేది ఉంది. కానీ ఫస్ట్ టైం ఎంత చూసినా నేను, ఎంత పెద్దగా ఉందంటే అసలు అటు నుంచి అటు వెళ్ళి వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళి వాళ్ళు, చాలా రష్గా కూడా ఉంది. ఎందుకంటే సాటర్డే కదా, అందుట్లో జనాలందరూ ఆ టైంలోనే ఉంటారు. మేము 7:30కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో జనాలందరూ ఉండడం వల్ల అందరూ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి, అందుట్లో ఖైరతాబాద్ వినాయకుని కూడా చూడడానికి చాలామంది వచ్చారు. అసలు చూపిస్తాను చూడండి, మీరు చాలా షాక్ అవుతారనమాట. మా అక్క నేను వీడియో తీస్తుంటే ఏదో ఫోటోలు తీస్తానేమో అనుకుంటుంది. సరే కదా అని చెప్పి 2 ఫోటోలు తీసాను అనమాట. ఇంకా తీసిన తర్వాత ఇదిగో మా చిన్న పాప కూడా అటు ఇటు తిరుగుతుంది. ఫోటో తీసిన అనమాట ఒకటి. ఫోటో తీసిన తర్వాత చూడండి, ఇంక అందరూ చాలామంది అసలు ఫుల్గా ఉన్నారండి బాబు. అసలు చెప్పక్కర్లేదు, ఇంత అంతే కాదు, ఫుల్ రష్గా ఉన్నారనమాట. సో ఇంకా మేము అట్లా తిరుగుతూ ఉన్నాను, అంతా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో తీయలేదు, ఫస్ట్ టైం తీసిన నేను. కొంచెం మిస్టేక్లు ఉంటే కనుక కొంచెం చెప్పండి. అంటే ఎట్లా తీయాలో ఏంటో, అంటే పిల్లల గురించి కొంచెం ఫస్ట్ టైం కదా, తీయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. తెలీదు ఎట్లా తీయాలి ఏంటి అన్నది, మర్చిపోతూ ఉంటాము, ఆ ఐడియా ఉండదు కదా అంతగా. సో నేను అది అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంక అట్లా తిరుగుతున్నారు. ఇంకా చూస్తున్నా, ఇంకా వదిలేసిన, మర్చిపోయినా నేను మా అక్కలతో మాట్లాడుతున్నా. ఇంక అట్లా స్లోగా తీస్తున్నా, స్లోగా మాట్లాడుకుంటూ తీసిన. ఈలోపు ఇంకా టికెట్ కొన్నికి వెళ్ళింది మా అక్క వాళ్ళ పాప. ఇంకా టికెట్స్ తీసుకుని వెళ్ళడమే అనమాట. టికెట్ల గురించి వెయిట్ చేస్తున్నాను, అలా టికెట్లు వచ్చేసినాయి. ఇంక ఇక్కడ అంటే నాకు చాలా భయం అండి, దాటాలంటే అసలు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కొంచెం ఆగామంటే అవి స్టక్ అయిపోయినాయి అంటే ఇంకా ఉండిపోతాం, కింకి అని సౌండ్ వస్తుంది. ఇంకా అందరం వెళ్ళిపోయామన్నమాట జాయిగా. ఇగో పక్క సైడ్ చూడండి, అసలు ఎన్ని షాపింగ్స్ అంటే అసలు తినే ఫుడ్, బొమ్మలు, ఇంకా డ్రెస్సులు కూడా ఉన్నాయండో, మంచి మంచి డ్రెస్సులు. మనమే పెద్ద పెద్ద షాపులకి వెళ్ళక్కర్లొద్దు అన్నట్టుంది, చక్కగా పెట్టేశారు. అసలు ఫుడ్ ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే, ఆ రోజు సాటర్డే కాబట్టి సరిపోయింది. ఇంకా మేము ఎస్కలేట్ ఎక్కుతున్నాం అనమాట. మా పిల్లల ముందు వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అక్క వాళ్ళు మేము వెళ్తున్నమాట. మా ఇద్దరు అక్కలు, మా పిల్లలు. ఇంకా హస్బెండ్తో వెళ్ళలేదు, అప్పటికే 7:30 అయిపోయింది. ఎప్పుడు వస్తామో ఏంటో ఆ టెన్షన్ ఒకటి ఉంది. సో మెట్రో మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఆ ఫాస్ట్లో ఎటు చూపించాలి తెలియట్లేదు. ఇది మెట్రో బ్యాగ్స్ పక్క సైడ్ అనమాట. ఇంకా అలా చూపిస్తున్నాను అనమాట. మెట్రోలో చూడండి ఎంతమంది జనం ఉన్నారంటే, చూడండి ఇంకా ఎట్లా పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ పక్కన KFC ఒకటి ఉంది, నోరూరింది, కానీ తినడానికి టైం లేదు. అందులో సాటర్డే ఒకటి తినకూడదని ఫిక్స్ అయిపోయాం కదా, సాటర్డే తినకూడదు కదా. ఇంకా అట్లా వెళ్తున్నాను అనమాట, చూపిస్తాను. ఇవన్నీ షాపులు ఉన్నాయండి బాబు. అసలు ఏదో PVR మాల్, ఏదో ఇన్నర్బిట్ మాల్, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నట్టున్నారు అసలు. ఆ ఎక్సలేటర్లు కానీ, ఆ జనాలు కానీ, అటు సైడ్ వెళ్ళే వాళ్ళు అటు సైడు, కింద నుంచి వెళ్ళే వాళ్ళు కింద నుంచి. చూడడానికి 2 కళ్ళు సరిపడదండి బాబు. ఇంకా బర్గర్స్ అని అవన్నీ ఇంకా చూపిస్తున్న షాపింగ్లు. ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్ షాపింగ్స్ అన్నీ ఉన్నాయండి, కీ చైన్లు, బుక్స్. అబ్బాయి ఇంకా ఆడకి వెళ్ళక్కర్లేదు, ఇంక ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పక్కన లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లోంచి వచ్చేవాళ్ళు లిఫ్ట్లోంచి వస్తుంది అనమాట. సో మేము అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చూపించాలంటే స్లోగా చూపించాలి. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు స్లోగా చూడాలి, పిల్లలు లేకుండా. పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ టెన్షన్ ఒకటి ఎక్కువైపోయింది నాకు. ఇంకా మా అక్క వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు కదా, ఇంక వాళ్ళ వెనకాల నేను కూడా ఫాస్ట్గా వెళ్తున్నా. ఇంకా ఫాస్ట్గా కూడా తీసిన నేను వీడియో, చాలా ఉంది వీడియో, ఫాస్ట్గా తీసిన అనమాట, ఫాస్ట్గా. సో అదిగో అట్లా వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నాం వచ్చేసినాం అనమాట. మన మెట్రో కాడికి వచ్చేసినాము. మెట్రో వస్తుందని వెయిట్ చేస్తున్నాం అనమాట. అయితే మెట్రో కాడ ఏమైందంటే చాలా రష్గా ఉన్నారండి అసలు జనము. ఒక మెట్రో ఉంది, ఆగింది ఆల్రెడీ, మేము వెళ్ళాలి. కాకపోతే అసలు ఫుల్ ఉన్నారు జనం. అదిగో చూడండి, అక్కడికే ఎక్కనికి వెళ్తున్నారు, అక్కడికే టైం అయిపోయింది. ఇంకా మేము వద్దులని ఆగిపోయామన్నమాట. అదిగో చూడండి ఆ మెట్రోలో ఎంతమంది ఉన్నారు, చాలామంది ఫుల్ నుంచున్నారండి. అందులో సాటర్డే ఒకటి ఖైరతాబాద్కి వెళ్ళని కొంతమంది ఏమో జాబ్ కోసం ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇంకా అట్లా ఇది ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఒక ట్రైన్ వస్తుంది, మెట్రో వస్తుంది. అటు ఎక్కేవాళ్ళు అటు ఎక్కుతున్నారు అనమాట. దాంట్లో కూడా చాలా రష్గా ఉన్నారండి బాబు. నిజంగా వినాయకుడిని చూడడానికి మేమైతే చాలా అసలు ఎంత చేసినామంట, ఎంత
అసలు కాళ్ళు నొప్పులు వచ్చేసి అరికాళ్ళు నొప్పులు కూడా వచ్చేసినాయండి. ఎంత మేము ఏం చేసినా వినాయకుడి దగ్గర నుంచి వెళ్ళాలి, కాళ్ళు పాదాల కాడ నుంచి వెళ్ళాలని వెళ్ళామన్నమాట. సో దానివల్ల 2 అవర్స్ మేము అక్కడే ఉండిపోయి నుంచుని చాలా చేసాము. ఇంకా అసలు అవన్నీ చెప్తాను మీకు తర్వాత. ఇంకా అది నెక్స్ట్ ఆ పక్కదనమాట. చూడండి ఎంత ఫుల్గా ఉన్నారు జనం, నుంచుని వేలాడుతున్నారు అనమాట. ఇంకా అది వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా మాది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా అది వస్తుంది మాదే, అది వస్తుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఎక్కనీకి. ఎందుకంటే మనకి మెట్రోలో అయితే తొందరగా అయిపోద్దండి. అదే మనం ఆటోల్లో బస్సుల్లో వెళ్తే అమ్మో 1 అవర్ పైన పట్టద్ది. మళ్ళీ మేము రిటర్న్ రావాలి కదా, మళ్ళీ రిటర్న్ 10:30కి మేము 10 కల్లా మెట్రో ఆఫ్ అంటే బంద్ చేసేస్తారనమాట. సో 10 కల్లా మేము మళ్ళీ చూసుకుని మళ్ళీ రిటర్న్ రావాలంటే ఎక్కడ ఆగకుండా అట్లా నుంచుని ఎదుగోండి అందరు చాలామంది నుంచినే ఉన్నారు. ఇంకా నేను అట్లా వీడియో తీసినమాట, కొంచెం క్లిప్ అయినా మీకు చూపిద్దాం. అది చూడండి జనాలు అసలు ఏడ చూసిన జనాలు హైదరాబాద్లో బాబు ఎక్కడ లేని జనాలు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు అబ్బా. ఇంకా ఆ పక్క సైడ్ చూస్తున్నారు, అది మెయిన్. అక్కడ అది వాళ్ళందరూ వెళ్ళేది ఎక్కడికి అనుకున్నారు, ఖైరతాబాద్కే నడుచుకుంటూ. రోడ్ ఇంకా స్ట్రైట్ రోడ్ అన్నట్టు పక్క గల్లీ. ఇంకా మెట్రో నుంచి పక్క సైడ్ నుంచి ఇంకా అక్కడ ఆల్రెడీ ఫిక్స్ కూడా పెట్టేశారు, ఈ పక్క సైడ్ నుంచి మెట్రోకి అని చెప్పి. అసలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు బాబోయ్ ఏంది ఇంతమంది ఇంత జనం అని. అసలు మా ముందు వెనకాల అసలు కాలు జరపనికి కూడా లేరండి బాబు. అసలు పిల్లలతో చాలా సఫర్ అయ్యాం. కొంతమంది పిల్లలు అయితే చాలా గుక్కబెట్టి ఏడ్చేశారండి. అసలు అమ్మో చాలా భయం వేసింది బయటికి వచ్చేంతవరకు కూడా. ఆ దేవుడిని చూసి బయటకు వచ్చేసేంతవరకు అమ్మయ్య అనుకున్నమాట. ఇంకా వెళ్తున్న పక్క సైడ్కి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా మా పిల్లలు మేము చూస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ అందరూ కూడా బాగానే ఉంటుంది కదా. ఏంటంటే జనాలు ఎక్కువ కదా, నడవాలి, చెయ్యాలి, ఏమన్నా పోతాయేమో, పిల్లల్ని చూసుకోవాలి, ఫోన్లు చూసుకోవాలి, గోల్డ్ ఏమైనా వేసుకెళ్తే గోల్డ్ చూసుకోవాలి, పక్కన దేవుడిని చూసుకోవాలి, అన్నీ ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడో వెళ్ళాం కదా 4 years బ్యాక్, మళ్ళీ వెళ్తున్నాం కదా, కొంచెం కొత్తగా అనిపించింది. అప్పుడు బైక్ మీద వెళ్ళామన్నమాట మా హస్బెండ్ తోటి. సో ఆయన రానన్నాడు. అప్పటికే 7:30 అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికే 8 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి, 7 నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకెంత అవుతుంది చూడండి. అసలు 1 hour ఆగిపోయాం. 9కి అట్లా 9 అయిందిలేండి దర్శనానికి, అట్లాగా 9:30. ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. ఇంక ఇట్లా నడుచుకుంటే ఇంకా పక్క సైడ్ మెట్రో పక్క నుంచి ఇంక వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నాం ఫాస్ట్గా వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్తున్నాం. ఫాస్ట్గా వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేది లేదు. మేము ఇంటికి వచ్చేటప్పటికే 11:30 అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చి ఏదో ఒక ముద్ద తినేసి కాలు నొప్పులు. అదిగో పక్క సైడ్ చూడండి, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వెళ్తున్నారు. అసలు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. నడిచినా చాలా దూరం నడిచినాం. ఏంటంటే నేను కొంచెమే తీస్తున్నా పిక్స్, ఎక్కువ తీసినా చూడరు కదా. సో అనమాట. ఇది ఇంకా మెట్రో అయిపోయిన తర్వాత పక్క సైడ్ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. ఖైరతాబాద్కి స్టార్ట్. ఇంకా అక్కడ ఇది స్టేషన్. కింద చూడండి ట్రైన్ పట్టాలన్నమాట. ట్రైన్ పట్టాల మీద చాలాసేపు నుంచిపోయాడు మేము 15 minutes. భయం వేసింది నాకు. ట్రైన్ పట్టాలు చాలా భయం వేసింది నాకు. ఎంతమంది అరిచినారే త్వరగా పోండి అని చెప్పి. మొత్తం పిల్లలు చీకట్లో అట్లాగే నుంచి పేరు చూడండి, చూపిస్తున్న పైనుంచి ఎంతమంది జనమో. అది చూడండి, అది ఎదర అనమాట. అంతమంది ఉన్నారు మా ఎదర. ఇది పక్క సైడు, ఇది వెనకాల బ్యాక్ చూడండి. వెనకాల కూడా ఖాళీ లేదు. ఇది ఈ పక్క సైడు. అసలు ఎక్కడ అడుగు పెట్టనీకి కూడా ఖాళీ లేదండి బాబు. అసలు అమ్మా ఇంకా అట్లాగే నడుచుకుంటూ కాలు పెట్టిన కూడా అసలు వీడియో తీయనికి కూడా లేదు. చెమటలు పక్క నుంచి, పిల్లల ఏడుపులు, వాటర్ తాగనికి కూడా లేదు చూడండి అసలు. ఇంకా మా పిల్లలు అయితే దేవుడి వల్ల అసలు ఇంత కూడా మా చిన్నపిల్ల కొంచెం అప్పుడప్పుడు కాలు నొప్పులు అన్నది, కానీ భయం వేస్తుంది నాకు. పిల్లలు ఏడ్చినా కానీ అందులోంచి రావాలంటే చాలా కష్టం కదా. భక్తి అంటే దేవుడి మీద భక్తి అంటే మన వినాయకుడు అంటే మరి 9 రోజులు 11 రోజులు ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కష్టపడి ఒక్క 1 hour 2 hours 3 hours ఆయన గురించి కష్టపడంలో అసలు చిన్న మ్యాటర్ అనమాట అది. సో వెళ్ళామన్నమాట. అట్లా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇంకా కొంచెం తీస్తూ ఉన్నా. ఇంకా అదిగోండి ఇంకా ఎదరగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మధ్యలో జోకులు, మాటలు, పక్కన వాళ్ళు ఇలా వెళ్ళాలి అలాగే వెళ్ళాలి అని చెప్తున్నాను. మేమేమంటే దేవుడికి కాళ్ళ దగ్గర నుంచి వెళ్తామని చెప్పి అటు వెళ్ళడం వల్ల ఏమైందంటే దగ్గర నుంచి వెళ్ళాము, కానీ వీడియో తీత కుదరలేదు అనమాట. దగ్గర ఉంటారు కదా ఇవన్నీ షాపింగ్లు చూడండి పక్క సైడ్, బ్యాంగిల్స్ అని, హ్యాండ్ బ్యాగ్లు అని, అబ్బో చాలా ఉన్నాయండి బాబు. అది చూడడానికే టైం లేదు. ఇంకా అసలు నీకు ఫస్ట్ నడవాలి కదా, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా టైం ఏడ ఉంది మాకు. పోనీ మధ్యాహ్నం నుంచి వెళ్దామంటే మా అక్కకేం ఆఫీస్ అనమాట. సో అందుకని మేము ఇంకా వెళ్ళలేదు.
వెళ్తున్నాం. ఇంక అట్లాగే ఇగో పక్క సైడ్ చూడండి షాపింగ్. మా పిల్లలైతే బొమ్మలు కొని మమ్మీ, అది కొని మమ్మీ అంటే వద్దాం తర్వాత చూద్దాం అని అట్లా నడుస్తున్నాం ఫాస్ట్గానే. కొంచెం వీడియో తీసినప్పుడు కొంచెం స్లోగా నడిచాలండి, ఎందుకంటే మళ్ళీ క్లారిటీగా రాదు కదా. సో అట్లా నడుస్తూనే ఉన్నా. పక్కన తినే ఐటమ్స్ అవి ఇవి మనం అనుకుంటాం కానీ అబ్బా హైదరాబాద్లో ఉంటాం కానీ బయటికి రాము. అసలు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం నీరస పడిపోతామండి బాబు. ఎప్పుడు అలవాటు ఉండదు కదా, నేను పెద్దగా తిరగమన్నమాట బయట, ఎప్పుడో ఒకసారి. సో ఫస్ట్ టైం నేను వీడియో పెడుతున్నా, ఎంత పెద్ద వీడియో, ఎప్పుడు షార్ట్ వీడియోలే కదా. నేను ట్రై చేసి 1 month అవుతుందండి. 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకున్నది. ఇంకా ఎంట్రన్స్ అనమాట, ఇంకా దగ్గరికి వచ్చాము. ఇంకా అట్లా చూపిస్తున్నాను అనమాట ఎంత దూరం ఉంది ఏంటంటే. ఇది వీడియోనే ఇంత లెంత్ ఉంటాయి, మేము నడిచి చేసాము. మా పిల్లేమో అక్కడ పక్క నుంచి అమ్మ బొమ్మలు అని ఎడుతుంది, అయినా కానీ నేను సీరియస్గా వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా పక్క సైడ్ బుట్టలు చూడండి, అవి కూడా తీద్దాం అనుకున్నా. ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా లేట్ చేస్తే ఇంకా కుదరదు కదా. అందుకని సో నేను ఏం చేసినా అంటే కొబ్బరికాయలు అనమాట. ఇంకా నేను అందుకనే తీయలేదండి. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచి వీడియోలు తీస్తాను నేను. షాపింగ్ మాల్స్ అని ఇవన్నీ మెసేజ్ అయితే చెయ్యండి. ఇంకా మళ్ళీ ఇది చిన్న దారండి, అంటే దేవుడి దగ్గరికి నుంచి వెళ్ళే ఇది అనమాట వేవ్ ఇది. అది ఆ పక్క సైడ్ వేరే 2 మొత్తం 3 ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయిలే ఇట్లా. మేము ఇంకా దగ్గర నుంచి రావాలని చెప్పి అట్లాగే ఇరుకులో మా పిల్లలైతే అసలు ఊపిరి ఆడలేదండి బాబు, చెమటలకి అట్లాగే. ఇంకా మధ్యలో గణపతి మప్ప మోరియా జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అనుకుంటా ఉంటున్నారు అనమాట జనాలు. పక్క నుంచి పోలీసులు చెప్తూ ఉంటారు, ఆ వాయిస్ మరీ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది కదా. సో మేము అంతకీ వినిపించలేదు. ఇంకా వాళ్ళందరూ అనడం వల్ల అది వైబ్రేషన్స్ భలే ఉంటాయన్నమాట. భక్తితో పరవశమయ్యి ఆ దేవుడిని తలుచుకుంటూ ముందుకు వెళ్తూ, పిల్లలంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, పిల్లలు ఎవరిలా ఉంటే ఇంకా మనకి ఆ దేవుళ్ళలో లీనమయ్యి కూడా వెళ్ళొచ్చు. కానీ కొంచెం అంతమంది జనం ఉంటారు, మాట్లాడటం అవి ఇవి అన్నది ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటామన్నమాట మనం. ఇంకా దగ్గరికి రావాలి ఇంకా వెళ్తున్నాం. ఇంకా అట్లా ఆ పక్కన చూడండి, వాళ్ళు రిటర్న్ కాదు, ఇదే యూలా పెట్టారనమాట. మేము ఈ పక్కన ఉన్నాం, మళ్ళీ ఆ పక్కకి వెళ్ళాలి. మేము ఆ పక్క నుంచి అలా వెళ్ళాలి. చూడండి ఎంత లెంత్ ఉందో, అంత దూరం నడుచుకున్న తర్వాత మళ్ళీ ఇంత లెంత్ నుంచి మళ్ళీ ఇలా రావాలన్నమాట. సో ఎలా అయితే కొంచెం దగ్గరికి వచ్చామో, ఏదో రౌండ్గా ఉంది చూడండి, అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ దగ్గర ఉంది కదా. ఈ పక్కన ఆ పక్కన పెట్టారన్నమాట దేవుడిని. చూడండి సరిగ్గా కనిపించట్లేదు అసలు నాకు, తీనికి కూడా అసలు చూడడానికి కూడా లేదు నాకు. ఇంకా రాముడు వారు అనుకుంటా, సరిగ్గా చూడలేదండి అసలు. నేను ఇప్పుడు చూస్తున్నా వీడియో వాయిస్ ఇస్తూ మేము మీతో మాట్లాడుతున్నా. ఇంకా దగ్గరికి వస్తున్నాం. ఇంకా రాముల వారి పక్కన ఇంకా చాలామంది జనం అసలు అందరూ ఫోన్లు చేత్తో పట్టుకుని పక్కన ఫోన్ తీయొద్దని చెప్తున్నారు. కానీ ఎవరంటారు చెప్పండి, ఎవరు వీడియో వాళ్ళు కదా. ఫస్ట్ జనాలు ఎలా ఉన్నారంటే ఇంకా అలా ఉన్నారన్నమాట. ఎంత కష్టపడామంటే దేవుడి దగ్గరికి వచ్చి కొద్ది ఆ సంతోషం చెప్పలేమండి మాటలు. అంటే ఇంటి అసలు కనిపించకుండా పెట్టారన్నమాట. అవు సీతారాములు కృష్ణుడు, అది అర్థం కాలేదు. ఇదిగోండి మన రాములు వారు, అయోధ్య రామయ్య అక్కడ ఉన్నారు, బాలయోధ్య రామయ్య అక్కడ ఉన్నారన్నమాట. పక్కన పెట్టారు. ఇంకా ఇదిగోండి కనిపిస్తుంది కొంచెం మీకు దగ్గరికి వెళ్ళే కొద్ది ఒక్కొక్కడికి జాయి లడ్డు అనిపిస్తుంది. కొంచెం పైకి వెళ్ళే కొద్ది తొండం అనిపిస్తుంది. దగ్గరికి చూసే కొద్ది ఎంత కష్టపడిందంతా మాకు పోయిందనమాట. దేవుని చూసాం అన్నమాట. సో అది చూసాం కదా, దగ్గరికి వచ్చామన్నమాట. దగ్గరికి వచ్చాము. ఇంకా అలా చూస్తూ వీడియో తీయలేదు, తోసేస్తారు కదా జనాలు, ఫుల్గా ఉన్నారు కదా. అందుట్లో అక్కడ మాత్రం వాళ్ళు గట్టిగా అరుస్తారండి. జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ గట్టిగా అరుస్తారనమాట. అక్కడ భలే ఉంటుంది. ఎంత కష్టపడి వెళ్ళామో, ఎంత కారణట్లు ఎన్ని చిన్నగా నా దేవుని చూడగానే వచ్చే ఆనందం చెప్పలేమండి మాటలు. అసలు ఎంత చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి అసలు. ఆయన చూస్తుంటే నిజంగా రియల్గా చూసినట్టుంది. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే దగ్గర నుంచి వెళ్ళాము, కానీ దూరం నుంచి వెళ్ళి తీస్తే వీడియో ఇంకా భలే ఉందండి. కావచ్చు తీయనివ్వట్లేదు, అంతసేపు ఉంచినవారు కదా. నా ఎదురుగా ఫోన్లు, ఎదురు పిల్లలు. కానీ నిజంగా అంత దగ్గర నుంచి చూసాను చూడండి, పక్కనే ఉన్నట్టు
వాళ్ళకి మనకి ఎంత గేటుగానే ఉన్నాం అనమాట. నేను అంతేగాని ఫోన్ పైకి కట్టిన అనమాట. దూరం నుంచి అయితే కొంచెం వెళ్ళా కనిపిస్తుంది, మన దగ్గర నుంచి కదా అంత కష్టపడి వెళ్ళాం కదా, అట్లా అనమాట. అయిపోయింది ఇంకా ఇలా చూసాను అయిపోయింది ఇంకా ఫుల్ అనిపిస్తుంది లాస్ట్లో. అంటే కొంచెం పొగ్గు అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి కింద నుంచి తీసుకుంటూ వెళ్తున్నాను. మంచి కనిపిస్తుంది చూడండి మీకు. చాలా బాగుంది అసలు. పిల్లలు కూడా మా ఫ్రెండ్స్ ఎత్తుకొని చూపించారు మొక్కలు. చాలా చాలా బాగుంది అసలు. రెండు కళ్ళు సరిపోయింది చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. వెళ్ళాము కానీ కష్టం, కానీ దేవుని చూడడానికి కష్టపడతాం. జై ధన్.